నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ సందర్శించి ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను, కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. సింగరేణిపై దోపిడీదారులు డేగ కన్ను వేస్తే తమ ప్రజాప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శ్రీరాంపూర్ మైన్లో మరో 28 ఏళ్ల పాటు అత్యంత ఆధునికంగా, పారదర్శకంగా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం దేశంలోని తొలిసారిగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమాను అమలు చేస్తున్నామని, అలాగే వారి పిల్లలు సివిల్స్ కు సన్నద్ధమైతే పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్, దీపక్, సింగరేణి సీఎండీ బుద్ధ జ్యోతి ప్రకాష్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్ తదితర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరు రాదు. श्रीधर नीचे 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 जाओ श्रीधर గీలే వాళ్ళు భయ కూర్చోండి. మీరు ఇక్కడ కూర్చో. ఫోటోగ్రాఫర్ అన్నా అన్నా కూర్చో అన్నా, లేకుంటే ఫోటోగ్రాఫర్ సార్ వీళ్ళని ఎందుకు లోపల వచ్చింది సార్? మీరు మమ్మల్ని బయటకు ఉంచారు. కార్డు మాకు కూడా సార్ చేయండి, సార్ చేయండి. క్యాబ్ ఉంటుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారికి, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ జనక్ రాజ్ గారికి, జనక్ ప్రసాద్ గారికి, సిఎండి సింగరేణి గారికి, డైరెక్టర్ పా గారికి, ఇతర డైరెక్టర్స్ ప్రాజెక్ట్స్, అట్లాగే ఎమ్మెల్సీ విఠల్ గారికి, జిఎంస్ ఓపెన్ కాస్ట్ మైన్ ని మీ అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా అందరి సమక్షంలో ఈ మైన్ పరిసరాలు పరిశీలించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మినరల్ అంటే తొవ్విన బొగ్గు సంబంధించినటువంటి దాని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా, ఇటువంటి వచ్చిన లెక్కలెంత, పోయేదెంత, ఇక్కడ నుంచి సప్లై చేసేది ఎంత, రోజు స్టాక్ ఎక్కడ పెడతారు, దాని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రజలకు తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఓపెన్ హౌస్ లాగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చాలా సంతోషం. వీళ్ళందరూ శ్రీరాంపూర్ ఓసి మైన్ సంబంధించి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం దాదాపు 28 సంవత్సరాలు మైన్ పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్లు అందుబాటులోకి వస్తా ఉంది. ఈ సందర్భంగా నేను
మా సిఎండిని డైరెక్టర్ని ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ని లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్ మేనేజర్ ఇన్ఛార్జ్ అందరికి కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్ళు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్ళకు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడ నుంచి కోళ్ళు ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొంచెం నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు తెలియజెప్పగలరా? సార్ నమస్కారం సార్, నేను శ్రీనివాస్ జిఎం ఎస్ఆర్పి. ఇక్కడ ఎస్ఆర్పి ఓసీలో కోల్ ప్రొడక్షన్ అనేది మనకు షెవల్ టంపర్ కాంబినేషన్ లో ఆ టెక్నాలజీతో చేస్తారు.